ఉదయను ప్రీతి ఇద్దరు నిన్న వచ్చారు, బయటకు వచ్చి మాట్లాడుతున్నారు కదా. నిన్న పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇప్పించారు వాళ్ళతో. ఏంటి అసలు వాళ్ళ ఉదంతంలో జరిగింది ఏంటి, వాళ్ళు విక్టిమ్ అవ్వడానికి కారణం ఏంటి, ఈ అమ్మాయికి వీళ్ళకి మధ్య ఏం జరిగింది, ఇప్పుడు ఎలా ఆ కేసు అనేది ఎలా దాన్ని కంప్లైంట్ చేశారు మీరు? ప్రీతి ఈమెకి పరిచయం అవడం. సో ప్రీతికి ఏమైందంటే, ప్రీతికి ఫాదర్ లేరండి. ప్రీతికి ఫాదర్ లేరు పాపం. సో వాళ్ళ మదర్ ఒక్కళ్ళే. సో తిను చేసేసుకుని, అంటే ఓన్గా ఒక సొంత సిస్టర్ లాగా ఉంటూ తనతో ఉంటూ, సో తనకి అనుకూలంగా ప్రీతిని పెట్టుకొని, సో ప్రీతితో మాట్లాడుతున్నట్టుగా, ప్రీతిని కాస్త అంటే కన్సోల్ చేసినట్టుగా, అంటే ఫాదర్ లేనప్పుడు ఎవరన్నా కొంచెం ఎవరో పెద్దరికంగా ఉంది, ఎవరో పరిచయం అయ్యారన్న విధంగా ఉంటుంది కదా. సో అలా పరిచయం అయ్యి తను వీళ్ళ వీడియో వ్లాగ్స్ ఏవో చేస్తాం, అలా పరిచయాలు డెవలప్ అయిన తర్వాత, సో తను ప్రీతి చేత ఫోర్స్ఫుల్గా చేయించారు. ఫోర్స్ఫుల్ యాక్ట్ 100%. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. సో ఇవాళ ప్రీతి రావడం కూడా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎంత ఇబ్బంది పడిందంటే ప్రీతి మాకు చెప్తున్నప్పుడైతే మా కళ్ళమంట నీళ్ళు వచ్చాయి. యూ డోంట్ బిలీవ్ దట్, సీరియస్గా చెప్తున్నాము. అంటే ఒక్క ఆడపిల్లని ఆ రకంగా డ్రగ్స్ కన్జ్యూమ్ చేయించి అంత ఇబ్బంది పెట్టి, మీరు నానా రకాలుగా టార్చర్ పెట్టి, మీరు మానసికంగా కృంగ తీసి ఆ అమ్మాయి రీహాబిలిటేట్ అయ్యి బయటికి రావడానికి 2.5 years పట్టిందండి. 2 years అబౌవ్ పట్టింది. అంటే ఇప్పుడు ఆ అమ్మాయి బయటికి వచ్చాక, ఇప్పుడు ఈవిడ టార్చర్ వల్ల, ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ వల్ల అమ్మాయి ఇబ్బంది పడ్డా, ఆ వీడియోలు ఇప్పుడు ఉదయ్ మొబైల్ లాక్కొని ఉదయ్ మొబైల్ ఇప్పటికీ ఆవిడ దగ్గర ఉంది. ఉదయ్ మొబైల్ లాక్కొని ఆ వీడియోస్ అన్ని బయటకు ఇస్తున్నారు. ఇవాళ నేను మీడియా మిత్రులందరికీ ఒకటే మాట చెప్తున్నా, మీరు ఆలోచించండి. ఇవాళ ప్రీతి నిజంగా ఒక జెన్యూన్ కాజ్ కోసం, నిజంగా డ్రగ్స్లో బలైపోయి తను రీహాబిలిటేట్ అయ్యి తను ఇవాళ బయటికి వచ్చి ఒక జెన్యూన్ కాజ్ కోసం, నాలాగా ఇంకా ఏ ఆడపిల్ల బలవ్వకూడదని ముందుకొచ్చిన అమ్మాయి. దయచేసి మీరు వీడియోలు ప్లే చేసేటప్పుడు కానీ, ఫోటోలు ప్లే చేసేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించండి. ఇవాళ కొన్ని ఛానల్స్ నిజంగా ఇష్టానుసారంగా వేస్తున్నాయి ప్రీతి గురించి, ఇష్టం వచ్చినట్టుగా ఫోటోలు కూడా వేసేస్తున్నాయి. నిజాలు తెలుసుకోండి. ఫస్ట్ మీరు ఈ కేసులో నిజాలు తెలుసుకోకుండా ఫస్ట్లో ఎలా స్క్రోలింగ్ చేశారో, చాలా ఛానల్స్ అలానే స్క్రోలింగ్ చేశాయి. ఎలా స్క్రోలింగ్ చేశారో ఇప్పుడు ప్రీతి వచ్చింది కదా అని ఎలా అంటే అలా స్క్రోలింగ్ వేయద్దు దయచేసి. నిజాలు తెలుసుకోండి. ఎన్ని రోజులు రీహాబిల్ సెంటర్కి వెళ్ళొచ్చింది అన్నారు కదా ప్రీతి, వెళ్ళొచ్చిన తర్వాత కూడా ఇట్లాంటి ఇష్యూని చాలా బిగ్ ఇష్యూ కదా ఇది, ఇన్ని రోజులు బయట రాకుండా ఉండడానికి కారణం ఏంటి? చాలా మంచి ప్రశ్న సార్, నేను చెప్తాను. ఉండడానికి కారణం ఏంటి చెప్తాను. ఈ థ్రెటనింగ్ లెవెల్స్, ఎక్స్ట్రీమ్ థ్రెటనింగ్ లెవెల్స్. ఏం థ్రెటనింగ్? ఇప్పుడు ఉదయ్ మొబైల్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఫాదర్ లేదు, సింగిల్. ఈ అమ్మాయికి సపోర్ట్ ఎవరున్నారు? ఎవరు సపోర్ట్ ఉన్నారు? మీ సంగతి చూస్తాము, మిమ్మల్ని నేను బయటికి ఇచ్చేస్తాను, నీ గురించి నా దగ్గర మొత్తం ఉంది. ఇంకా అసలు ఎట్లా అంటే అట్లా. ఈ అమ్మాయి ఇప్పుడే మొన్న ఈ మధ్య కోలుకొని బయటకు వచ్చిన అమ్మాయి అండి. మొన్న ఈ మధ్య కోలుకొని బయటకు వచ్చింది. సో ఇప్పుడు వీఆర్ గివింగ్ సపోర్ట్ టు హర్. ఒక ఇప్పుడు థింగ్ ఏంటంటే, ఈ ప్రీతిని ఏదో హెరాస్ చేసేసి, ఏదో ఫొటోస్ రిలీజ్ చేసి, వీడియోస్ రిలీజ్ చేసి, అంటే ఇప్పుడు ఆమె ప్రీతిని డిప్రెషన్లోకి నెట్టేస్తే కనుక ఆవిడ మీడియా ముందుకు రాకూడదు, పోలీస్ ముందుకు రాకూడదు, కోర్టు ముందుకి రాకూడదు. అంటే ఆ టార్గెటెడ్గా మాత్రమే ఆ వీడియోస్, ఫొటోస్ అవి రిలీజ్ చేయడం, తన్ని ఇబ్బంది పెట్టాలి ఏటి తిరిగి. అంటే ఇన్నాళ్ళు తన్ని కంట్రోల్లో పెట్టుకుంది. ఇవాళ ఒక సోషల్ కాజ్ కోసం, గుడ్ కాజ్ కోసం తను బయటకు వచ్చింది కదా, ఇప్పుడు తట్టుకోలేకపోతున్నారు. ఇప్పుడు నిజంగా తట్టుకోలేకపోతున్నారు. సో 100% ఈ ప్రీతి కీలకమైన విట్నెస్గా మారబోతోంది. కాబట్టే తన నుంచి అసలు ఎవరెవరు ఉన్నారనేది బయటకు వస్తుంది అన్న భయంతో ఇంకా అయిపోయే అవకాశం ఉంది వాళ్ళు. ఇంకా ఉన్నారా? చాలా మంది ఉన్నారు. ఇవాళ వచ్చిన కాంటాక్ట్స్ కానీ, నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు కానీ, చెప్పేవి వింటే అసలు ఒళ్ళు గగ్గురు పుడిచే వాస్తవాలు. ఇవి ఖచ్చితంగా ఇవి నేను డిస్క్లోజ్ చేస్తానండి. ఇప్పుడే కాదు, పూర్తి ఆధారాలు డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీడియా మిత్రులందరికీ కూడా చెప్తాము, దీన్ని చూపిస్తాము. అసలు ఇవాళ ఎంత మంది బలైపోయారో. కొంతమంది ఆడపిల్లలు వాళ్ళ ఫోటోలు, వీడియోస్ వాళ్ళ పేరెంట్స్కి పంపించి వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేసినవి ఉన్నాయి. దాని మీద కూడా ఈవిడ గారి మీద ఎఫ్ఐఆర్ బ్లాక్మెయిల్ అంటే డబ్బులు వసూలు చేయడం, ఎట్లాంటి ఎక్స్టార్షనే, డబ్బులు వసూలు చేయడమే. దాని మీద కూడా ఈవిడ గారి మీద ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. ఆ విషయంలో కూడా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. అసలు అందులో అయితే డౌట్ లేదు. అంటే ఇవన్నీ అంటే ఒక మనిషి ఫస్ట్ బేసిక్గా ఆలోచించండి. ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు రాస్తారని మాట్లాడుతున్నారు ఏంటి ఇవన్నీ అని అడిగారు క్వశ్చన్. కానీ ఇవన్నీ అసలు ఎక్కడ రాస్తారని మీద ఇంతవరకు ఒక క్రిమినల్ కేసు లేదు. ఫస్ట్గా ఆలోచించండి. చాలా మందికి తెలియాల్సిన విషయం, ఎక్కడన్నా ఒక క్రిమినల్ కేసు ఉందా? ఏం తప్పు చేశాడని ఉంది. ఇప్పుడు మరి పాత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఇంత ఉంది ఈమెకి.
ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎప్పుడు వెళ్ళిపోయింది, ఎప్పుడో 7-8 years అయిపోయింది రాష్ట్రంతో దూరంగా ఉండబట్టి. ఇంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని ఇప్పుడు ఇది సాధించాలని తప్ప దేర్ ఇస్ నథింగ్ ఎల్స్ అండి. అయితే మీరు రాజ్ తరుణ్ లావణ్య ఆల్రెడీ 7 years అవుతుంది వెళ్ళిపోయి అన్నారు, బట్ తన విల్లాలలో ఎందుకని రాజ్ తరుణ్ ఉంచాల్సి వచ్చింది? లావణ్యని ఎందుకు బేర్ చేశాడు? 7 years ఎందుకు బేర్ చేశాడు? తన విల్లాలో ఎందుకు ఉంచాడు? అసలు ఈవిడ ఇప్పుడు రాజ్ తరుణ్ కూడా చాలా బయటికి రావాల్సిన పరిస్థితి ఇప్పుడు నిజంగా చెప్తున్నా. రాజ్ తరుణ్ కూడా ఎట్లాంటి ఒక బాధితుడు అంటారా? రాజ్ తరుణ్ 100% బాధితుడు ఈవిడతో. రాజ్ తరుణ్ ఎలాంటి టార్చర్ పెడుతుందో మీకు తెలీదు. అసలు రాజ్ తరుణ్ పేరెంట్స్ ని కూడా విపరీతమైన బూతులు తిట్టేసి చికాకు చేసి ఈవిడ పేరెంట్స్ తో వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నా అని చెప్పింది కదా, అసలు ఎప్పుడు రాజ్ తరుణ్ పేరెంట్స్ ఇంటి వైపు కూడా రానిచ్చేది కాదు. ఇది వాస్తవం. నోటికి ఇష్టానుసారం పెద్దంతరం చిన్నంతరం లేకుండా మాట్లాడుతుంది. ఇవాళ రాజ్ తరుణ్ కూడా ఒక రకం కొంచెం భయస్తుడండి. 100% హీజ్ ఇంట్రోవర్ట్. ఎందుకు భయపడ్డాడు? తన దగ్గర చెప్తాను. తన దగ్గర ఏమైనా ప్రూఫ్లు ఉన్నాయా? ఐ విల్ కమ్ టు దట్. ఆయన ఒక ఇంట్రోవర్ట్. ఆయన ఇప్పుడు హీజ్ కమింగ్ స్టార్. అంటే మీరు ఆలోచించండి, రాజ్ తరుణ్ 10 ఏళ్ల క్రితం అంటే ఒక ఎదిగే హీరో. సో ఇండస్ట్రీ కానీ ఏదైనా కానీ ఇప్పుడు ఏం చేస్తారు ఈ చికాక్ అనేది ఒక రకమైన భయం ఉంటుంది. అంటే ఈ మీడియా మెంటల్ హెరాస్మెంట్ టార్చర్ ఎలా ఉంటుందంటే ఒక మనిషిని సస్టైన్ అవ్వనివ్వదు పూర్తిగా. తను అనుకున్నది చెల్లకపోతే కనుక చాలా దారుణమైన పరిస్థితులు ఫేస్ చేయాలన్న దృక్పథాన్ని తీసుకెళ్ళిపోతుంది. అంటే ఈ రకమైన టార్చర్ పెట్టేసి హింసించేసి తనకు కావాల్సిన విధంగా మనిషిని వాడుకుంటుంది. 100% అదే జరిగేది. ఇప్పుడు మరి ఎందుకు ఇదంతా జరిగింది? మస్తాన్ సాయి ఉదంతం ఎందుకు వచ్చింది మరి మధ్యలోకి? మీరన్నట్టే ఈవిడ నిజంగా రాజ్ తరుణ్ తప్ప ఎవరు వద్దనుకున్నారు. మరి అసలు మస్తాన్ సాయి అనే ఉదంతం ఎందుకు వచ్చింది? నేను 2 days నుంచి ఎవరో నాకు నిన్న కూడా పెట్టారు, ఏదో డీజే సాంగ్ ఏదో పెట్టారు, నా గుండె నీ గుండె దగ్గర ఉందా, నీ గుండె నా దగ్గర ఉందా అని ఒక డీజే సాంగ్ కూడా ఎవరో పెడుతున్నారు. కాన్వర్జేషన్ ఎవరో మార్చి పెట్టారు కూడా. అంటే పబ్లిక్ కూడా దే ఆర్ గెటింగ్ సెన్స్ అండి, అర్థమవుతుంది. మీరు మధ్యలో వెళ్ళిపోయి ఇంకో అబ్బాయిని ప్రేమించేసి ఆ అబ్బాయితో ఇదైపోయిందని చెప్పేసి వెంటబడ్డాడు, నేను ప్రేమించాలని చెప్పేసి ఆ అబ్బాయిని నమ్మించి మీరు ఎఫ్ఐఆర్ చేసింది కూడా, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేసింది కూడా పబ్లిక్ అర్థమవుతుంది. ఇవాళ మీ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి తట్టుకోలేకపోతుంది.